ఉబ్బసం ఆయాసం ఆస్తమా చలికాలం వస్తే ఊపిరితిత్తులకు నిమ్ములు ఇట తీరు తీరు రోగాలతోని తిరగని దావకానలు లేవు మింగని గోలి మందులు లేవు ఎంత తిరిగినా ఎన్ని గోళీలు మింగినా నాలుగొద్దులే అటెంక ఎప్పటాలే అవుతుంది అసొంటి యాళ్ళ మన తానేసేటి శాప ప్రసాదానికి మస్తు గిరాకీ పెరిగింది అట్లా ఏడిచ్చేటి శాప ప్రసాదానికి ఎంత మంది వచ్చిండ్రంటే ఎక్కడిది శనివారం మాపటీలకేంచి సోమవారం పైటీలు దానక సందు లేదబ్బా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా అవు రెండో నాడు కూడా బాగానే వచ్చిర్రు శాప ప్రసాదానికి ఓ కాంచి ఏసుడు ఇంకో కాంచి జనాలు ఉరికొచ్చుడు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు పట్టుకొచ్చిన శాప పిల్లలను ఇట్లా ప్రసాదం పెట్టి లప్ప లప్ప గొంతికలకు ఇడుచుడే పోయినేడు కంటే ఈ ఏడు ఇంత ఎక్కువనే వచ్చిలాడ భక్తులు రెండో నాడు పొద్దుగాల 8 ఓ 56,000 చిల్లర కొర్రమెండి శాపల్ని పంచిలాట అధికారులు 17 ములకశిల కాల్తనాడుకి శాప ప్రసాదాన్ని పుక్కట్ల పంచి పెడతారు బత్తిని వంశపోళ్ళు వాళ్ళే ఇంటికడ తయారు చేసుకుంటారు ఈ శాప ప్రసాదాన్ని కొర్రమేని శాప పిల్లలతోని కలిపి నోట్లకి ఇడిస్తే దగ్గు దమ్ము ఉపశమాసం వంటి అన్ని పోతాయని అక్కడికి వచ్చేటోళ్ళ నమ్మకం అందుకనే 17 పబ్లిక్ కొరకని శాప ప్రసాదాన్ని తయారు చేసి పుక్కట్లనే పంచి పెడుతుంటారు వాళ్ళు కూడా ప్రసాదానికి పైసలేం లేవు గాని శాపలకే టికెట్ తీసుకోవాలి టికెట్ కు కూడా అగ్గోనే ఒక టికెట్ కు ఉత్త 40 రూపాయలే మళ్ళా ఎంత మంది వస్తే అంత మందికి లేదనకుండా కాదనకుండా శాప ప్రసాదాన్ని వేస్తామని ఇంతకు మునుపు చెప్పినట్టే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే జర ఆలస్యమైనా గానీ రప్ప రప్ప ఏసీలు కూడా ఇంకా కూడా ప్రసాదం దొరకని వాళ్ళు ఎవరన్నా ఉంటే పట్నంలో ఉన్న దూద్ బౌలి కవాడి కూడా పోతే వాళ్ళ ఇంటికాడ కూడా ఇస్తారట ఈ శాప ప్రసాదం పోయిన పార్వతిగానే ఈ పారి కూడా తక్లీఫ్ కావద్దని కౌంటర్లు పెంచిలాట గవర్నమెంట్ వాళ్ళ తరపుకేంచి కూడా బాగానే ఆశలయ్యాట అందుకనే అంతమంది వచ్చినా రప్ప రప్ప చేసినామంటున్నారు ప్రసాదం ఇచ్చేటి బత్తిని వంశపోళ్ళు